హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో తెలుగు అమ్మాయి. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు గౌతమి. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో స్పెసిఫిక్గా ఆర్ట్ వీడియోస్, కుకింగ్, లైఫ్ స్టైల్ వీడియోస్, ఇంకా స్కిన్ కేర్, ఇంకా ఇలాంటి అన్ని కంటెంట్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నా ప్రొఫైల్కి వచ్చి ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. బట్ కొత్తగా స్టార్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్, సో ఎక్కువ వీడియోస్ ఉండకపోవచ్చు. మేబీ దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో. సో అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటూ ఆశిస్తున్నాను. సో ప్రెజెంట్ ఈ వీడియోలో నేను స్కిన్ కేర్ గురించి సమ్ టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నా. మాట్లాడకుండా ముందు ఏది పడితే అది నేను ప్రమోట్ చేయాలి అనుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా సొంత డబ్బులతో నేను కొని నా స్కిన్ మీద టెస్ట్ చేసి మీకు చూపిస్తున్నవి ఇవన్నీను. సో నాకు దట్టు నేను చాలా చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను. అందులో నాకు ఇష్టమైనవి, నాకు బాగా నచ్చినవి మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. సో ఒకసారి చూడండి. నార్మల్‌గా ఇన్ జనరల్‌గా స్కిన్ కేర్ గురించి అంటే చాలా స్టెప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. అంత స్టెప్స్ ఆఫ్ ప్రాసెస్ ప్రతిరోజు నా వల్ల అయితే చాలా కష్టం. ఎందుకంటే నేను యూజువల్లీ వర్క్ టైంలో గానీ, నేను వేరే వేరే లొకేషన్స్‌లో షూట్స్‌లో ఉంటా. సో ఆ టైంలో మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళీ నీకు ఎవ్రీ టైమ్ అన్ని స్టెప్స్ ఆఫ్ స్కిన్ కేర్ తీసుకోవడం అంటే నా వల్ల అయితే అసలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కొంచెం లేజీ. అలాంటి విషయాల్లో ఒక 10 స్టెప్, 20 స్టెప్ ప్రాసెస్‌ని పెట్టుకోవడం అంటే ఒక రోజైతే చేస్తా కానీ ఎవ్రీ డే అయితే నాకైతే చాలా కష్టం అని నేను అనుకుంటున్నా. సో చాలా తక్కువ స్టెప్స్‌తో మంచి రిజల్ట్ వచ్చేటట్లు ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్తున్నా. ప్రెజెంట్ ఇందులో అయితే నేను బయట నుంచి కొన్న ప్రొడక్ట్స్‌తో ఎట్లా తక్కువ దాంతోటి మంచి రిజల్ట్ వచ్చేలాగా అనేది నేను చూపించబోతున్నాను ఇందులో. కానీ ఒకవేళ మీకు న్యాచురల్‌గా కూడా కావాలి అంటే ఎందుకంటే ఇదొక్కటే కాదు, న్యాచురల్‌గా కూడా నేను నా స్కిన్ కేర్‌కి, నా ఫేస్‌కి, నా మొత్తం హ్యాండ్స్‌కి అన్నిటికి నేను చూసుకుంటా కాబట్టి మీకు ఒకవేళ అలాంటి వాటిల్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒక కామెంట్ కానీ ఏదైనా చేయండి. నేను దాని గురించి నెక్స్ట్ వీడియోస్‌లో చెప్పబోతాను. ప్రెజెంట్ ఇందులో నేను చాలా అంటే చాలా స్కిన్ కేర్స్ వాడతా. మీకు ఆల్రెడీ తెలుసు కొంతమందికి, నా సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళకి. కానీ మీ అందరికీ తెలీదు. సో మీ అందరికీ చెప్పడానికి నేను ఇందులో చేస్తున్నాను. మెయిన్ స్టార్టింగ్‌గా నేను ఫస్ట్ ఏం చేయాలంటే ఎవరైనా ఫస్ట్ క్లెన్జర్ ఆర్ ఫేస్ వాష్ చేసుకోవాలి. నేనైతే సెరావిది యూజ్ చేస్తున్నా, యాక్ని కంట్రోల్‌ది. చింటూకైతే ఫస్ట్ మా హస్బెండ్‌కి కొంచెం యాక్ని ఉంటుంది. నాతో కంపేర్ చేస్తే. సో తను బాగా ఇది యూజ్ చేస్తారు. నాకైతే బాగా సెట్ అయినాయి. విచ్ ఈస్ నార్మల్ టు డ్రై స్కిన్ నాదైతే. మరీ ఎక్కువ ఆయిలీ ఉండదు. మరీ ఎక్కువ డ్రై కూడా ఉండదు. మీడియం స్కిన్ టోన్. సో యాక్ని అయితే కంట్రోల్ చేస్తది. ఎందుకంటే నేను మేకప్ అప్పుడప్పుడు వేస్తా. రెగ్యులర్‌గా వేయను. సో మేకప్ వేసుకునే వాళ్ళకి కొంచెము డార్క్ ప్యాచెస్ గానీ, లైక్ స్కిన్ అంత డిస్టర్బెన్స్ రావడం అందరూ అబ్జర్వ్ చేస్తారు. అట్లాంటిది ఇది సెరావి క్లెన్జర్ యూస్ చేస్తే విచ్ ఇస్ ఎ గేమ్ చేంజర్ ఫర్ ఎవ్రీవన్. అండ్ డెర్మటాలజిస్ట్ కూడా రికమెండ్ చేశారు ఇది. సో ఇది యూస్ చేయడం ద్వారా బ్రేక్అవుట్స్ ఫస్ట్ తగ్గుతుంది. ఇంకా స్కిన్ బేరియర్ బావుంటుంది. ఇంకా ఇందులో సెరమైడ్స్ అండ్ నయాసినమైడ్ యూస్ చేయడం వల్ల మీ అందరికీ తెలిసిందే. ప్రతి వాటిల్లో నయాసినమైడ్ మిక్స్ అయితుంది. మీకు ఎలాంటి క్లెన్జర్ కావాలి అంటే మీ స్కిన్ బ్యారియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్‌గా ఉండాలి. ఈ పొల్యూషన్ బట్టి మీరు బయటికెళ్తారు. ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ గానీ ఎవరైనా బయటకైతే వెళ్తారు కాబట్టి పొల్యూషన్‌లో మీ స్కిన్ పొల్యూట్ అవ్వకుండా ఉండాలి అంటే గనక ఫస్ట్ అయితే నేను ఇది యూజ్ చేస్తున్నా. నేను ఇంకా చాలా రకాల అంటే క్లెన్జర్స్ అండ్ ఫేస్ వాష్ యూజ్ చేశా. నాకైతే ఇది చాలా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకే మీకు చూపిద్దామని చూసిన. క్లెన్జింగ్ ఫస్ట్ బాగా అంతా చేసాక అండ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టోనర్. నేనైతే ఎస్వల్‌ది లిక్వరైజ్ పీహెచ్ టోనర్ యూజ్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. ఐ థింక్ సో దిస్ ఈస్ క్లియర్‌లీ విజిబుల్ అందరికీ అనుకుంటా. ఐ థింక్ సో యెస్. సో ఇది ఏం లేదు. మీరు డైరెక్ట్‌గా కొంచెం అమౌంట్ పామ్స్‌లో అయినా రబ్ చేసి కొంచెం ఫేస్‌కి అప్లై చేయొచ్చు. లేదు ఇంకొంచెం మంచి రిజల్ట్స్ కావాలి అంటే గనక నేనైతే కాటన్ ప్యాడ్స్‌లో యూజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రబ్ చేసి చెక్ చేస్తా. ఎంత డస్ట్ ఫార్మ్ అయితదంటే క్లెన్జర్ అయ్యాక కూడా అప్పుడప్పుడు కొంచెం కొంచెం డస్ట్ అంతా బ్లాక్ ఏరియాస్ ఇదంతా ఓవరాల్‌గా రబ్ చేస్తే మీకు చాలా రిజల్ట్ అయితే దీన్ని బట్టి మీకు తెలుస్తది. మీలో ఉన్న ఇంప్యూరిటీస్ అంతా ఇందులోకి వస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత కొంచెం టైం అయ్యాక ఇది అప్లై చేసాక ఒక 5 మినిట్స్ అట్లాగా కొంచెం డ్రై అయ్యాక మీరు హైడ్రేషన్ చేసుకోవాలి. హైడ్రేషన్‌కి ఫస్ట్ నేనైతే ప్రెజెంట్ అందరూ చూస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఎక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రతి కంటెంట్ క్రియేటర్ దగ్గర
స్నేల్ మ్యూసిన్ సీరం ఉంటుంది. నేను ఇది కాస్కోలో తీసుకున్న 3 బాటిల్స్. ప్రెజెంట్ హాఫ్ బాటిల్ యూజ్ చేశా. ఎందుకంటే ఫస్ట్ నాకు దీని హైప్ ఎంత వరకు కరెక్ట్ అనేది నాకు తెలియాలి. ఊరికే ప్రమోట్ చేసేయడం, ఊరికే కొనేసుకోవడం అనేది నాకు ఇష్టం లేదు. సో, కొంచెం యూజ్ చేశాక ఎలా ఉంది అనేది చెప్పి దాన్ని బట్టి వీడియో చేద్దామని ప్రిపేర్ అయ్యా. లిటరల్లీ నేను 2.5 వీక్స్ యూజ్ చేశా. విచ్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ చెప్పచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే జెల్ టైప్ స్టిక్కీ అనిపిస్తది. మీరు కొంచెం రాసుకోగానే కొంచెం స్టిక్కీనెస్ వస్తది. కొంచెం అలా రబ్ చేసి ఉంటే అదంతా స్కిన్‌లో అబ్జార్బ్ అయితది. ఆ తర్వాత ఇంపాక్ట్ గ్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది. ఇది లైక్ లిక్విడ్ మాయిశ్చరైజర్ ఎలా ఉంటదో అట్లా ఉన్నది చెప్పాలి అంటే. గ్లో అయితే చాలా వచ్చింది. సో, గుడ్. వాడొచ్చు. సో, హైప్ అయితే కరెక్టే. ఇదైతే మంచిగా వాడొచ్చు. స్కిన్ గ్లో ఉంటుంది. తర్వాత హైడ్రేషన్ కూడా నాకు ఎక్కువ టైం వచ్చింది. ఎందుకంటే నేనైతే స్పెసిఫిక్‌గా టోనర్ యూజ్ చేశాక నాకు మళ్ళీ డ్రైనెస్ ఎందుకో వచ్చేస్తుంది. ఈ ఏరియాస్‌లో ఫస్ట్ నాకు డ్రైనెస్ అయితే వస్తుంది. అప్పుడు నేను స్నేల్ మ్యూసిన్ సీరం యూజ్ చేస్తే నాకు అసలా ఇది రాసుకోకుండాను అబ్జర్వ్ చేశా. ఇది రాసుకున్నాక కూడా అబ్జర్వ్ చేశా. ఓన్లీ టోనర్ అప్లై చేసాక కొంచెం వదిలేస్తూ ఉంటుంటే స్కిన్ అయితే డిహైడ్రేట్ లాగా కొంచెం ఎండిపోతూ ఉంటుంది. కొంచెం బాగోట్లేదు, బ్రేక్అవుట్స్ అవుతుంది. ఇది రాసుకుంటే హైడ్రేషన్ అయితే సూపర్ డూపర్గా ఉంది. ట్రస్ట్ మీ గాయ్స్, ఇదైతే గ్లో వస్తుంది. గ్లో అన్న మాట పక్కన పెట్టినా సరే హైడ్రేషన్ అయితే చాలా బాగుంది. లైట్ వెయిట్, అసలు ఎక్కువ లైక్ జిడ్డుగా అయితే నా ఫేస్కి అయితే అనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎక్కువ పంప్స్ వేసుకొని లైక్ జిడ్డుగా కాకుండా నేనైతే 2 పంప్స్ యూజ్ చేస్తున్నాను. సో ఆ 2 పంప్స్ నాకు నా ఫేస్ మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ అవుట్ చేస్తే బాగా సరిపోతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి నేను బ్రూట్స్ బీస్ది సెరం వాడుతున్నాను, విచ్ ఇంక్లూడ్స్ వైటమిన్ సి ఇన్ ఇట్. అందరికీ తెలుసు వైటమిన్ సి ఇంపార్టెన్స్ ఏంటో. సో ఈ బ్రూట్స్ బీస్ స్పెసిఫిక్గా నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా అబ్రాడ్ వచ్చాక. ఇది చెప్పాలంటే ఫస్ట్ మా హస్బెండ్ రికమెండ్ చేశారు, విచ్ ఈస్ ఎ గేమ్ చేంజర్ ఫర్ మై స్కిన్ టోన్. ఇది వచ్చాక ఈవెన్ స్కిన్ టోన్ వచ్చింది నా స్కిన్లో. అప్పుడప్పుడు అయితే ఇక్కడ కొంచెం నల్లగా అక్కడక్కడ ప్యాచెస్ ఉండేది. కానీ ఇది యూస్ చేసే కన్సిస్టెన్సీగా యూస్ చేయాలి ఏ ప్రోడక్ట్ అన్నా. ఒక 2 వీక్స్ యూస్ చేసి మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ వాడితే కనుక రిజల్ట్ అయితే రాదు, ఏ ప్రోడక్ట్ రాదు. సో ఇదైతే వాడాక ఇది నాది సెకండ్ బాటిల్. ఆల్రెడీ ఫస్ట్ బాటిల్ అయిపోయింది. సెకండ్ బాటిల్ కూడా మీరు చూస్తున్నారో లేదో అంత ఓవర్ నాకు తెలిసి. చూడండి మీకు కనిపిస్తుంది లేదో, ఐ డోంట్ నో. అంతా అయిపోయింది గాయస్. అంతా ఇది చాలా బాగుంది. దీనిలో లిప్ బామ్స్ కూడా నేను యూస్ చేస్తున్నాను, మీకు తర్వాత చూపిస్తాను. ప్రెజెంట్ ఓన్లీ ఫేషియల్ స్కిన్ కేర్ గురించి మాత్రమే వీడియో. తప్పకుండా నేను మిగతా వీడియోస్లో తర్వాత అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏదైతే యూస్ చేస్తున్నానో ఏది బాగుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి స్కిన్కి ఏవేవి యూస్ చేయాలో రాబోయే వీడియోస్లో పక్కా అప్లోడ్ చేస్తాను మీ అందరి కోసం. ప్రెజెంట్ అయితే ఈ సెరం డైలీ గో టు వేర్ అని చెప్పచ్చు. అంత సెరం ఈ అన్ని స్టెప్స్ వాడినా వాడకపోయినా క్లెన్జర్ అయిపోయాక సెరం రాసుకొని సన్ స్క్రీన్ ఆర్ మాయిశ్చరైజర్ పెట్టేసుకుంటే డన్. ఇంకా అంత బాగుంటుంది ఈ సెరం అయితే. ఇంకా అందరికీ తెలిసిందే మాయిశ్చరైజర్ ఇవన్నీ అప్లై చేయాలి. ఆ తర్వాత సన్ స్క్రీన్ వచ్చేసి నేను న్యూట్రోజెనాలో SPF 70 యూస్ చేస్తున్నాను. కొంచెం అయితే నాకు ఇది రాసుకున్నాక జిడ్డుగా అయితే అనిపిస్తుంది, టు బీ ఫ్యాక్ట్. బట్ నచ్చింది, జిడ్డుగా ఉన్నా ఇట్స్ ఓకే, నాకు నచ్చింది. సో మీకు కనిపిస్తుందో లేదో చూడండి, న్యూట్రోజెనా SPF 70. ఇదైతే ఇక్కడ తీసుకోలేదు, ఇండియాలోనే నేను తీసుకున్నా. సో దీని ప్రకారంగా ఏంటి, జిడ్డుగా ఉన్నా సరే పోర్స్ని కంట్రోల్ చేస్తుంది. సో మెయిన్లీ దానికోసం తీసుకున్నా. ఎండలో వెళ్తే కనుక ఈ ఏరియాస్లో స్పెసిఫిక్గా నాకు అంతా ఆయిల్లీ స్కిన్లా ఫామ్ అవుతుంది, అంతా డ్రై అవుతుంది. ఈ ఏరియాస్లో మాత్రమే నాకు స్పెసిఫిక్గా ఆయిల్ స్కిన్ లాగా జిడ్డుగా ఫామ్ అవుతుంది. దాని గురించి మాత్రమే ఇది యూస్ చేస్తున్నా, విచ్ ఈస్ వెరీ గుడ్. థమ్స్అప్ అనే చెప్పచ్చు, ఎందుకంటే నాకు పనిచేస్తుంది. సో మీ స్కిన్ బట్టి ఏది యూస్ చేయాలి అనేది ఒకసారి ముందే మీ స్కిన్ని అండర్స్టాండ్ చేసుకోండి. దాన్ని బట్టి 1 by 1 మీరు మీ స్కిన్కి ఏది సెట్ అవుతుందో, ఒకరి స్కిన్ సెట్ అయ్యేది ఇంకొకరికి సెట్ అవ్వదు. సో దాన్ని బట్టి మీరు ఎలా వాడితే మంచిది అనేది చూడండి. ఏదో మేము చెప్తున్నాం కదా అని చెప్పి
మీరు అదే కొనేయాలి అని రూల్ లేదు. జస్ట్ ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్క టైప్. నాకు స్పెసిఫిక్‌గా నాది డ్రై టు ఆయిలీ స్కిన్ లాంటిది. సో, అలాగా ఇప్పుడు మా హస్బెండ్ వచ్చేసి కొంచెం ఆయిలీ స్కిన్, యాక్నీ ఉంటుంది మా హస్బెండ్‌కైతే. అలాగ ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్కలాగా. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో, ఇది గాయ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో, ఇలాంటి వీడియోస్ మీకు ఇలాగ ఇంకేదైనా వేటిల గురించైనా కావాలి అంటే మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆర్ ఇంకా ఎలాంటి కంటెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయో నాకు చెప్పండి. సో, దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది మీకు ఎలాంటి కంటెంట్ నేను ప్రిఫర్ చేసి మీకు చెప్పాలి అనేది. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే share, like and subscribe to my YouTube channel. Bye!